హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీ ఒక పోస్ట్ అయితే పెట్టింది. వాళ్ళు ఒక 2000 వీసా అపాయింట్మెంట్స్ని అయితే క్యాన్సిల్ చేశారని చెప్పేసి ఈ పోస్ట్లో అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే బ్రోకర్స్ త్రూ కానీ, లేదంటే ఎవరైతే ఏజెంట్స్ త్రూ కానీ, ఎవరైతే బాట్స్ని యూజ్ చేసి ఈ అపాయింట్మెంట్స్ అయితే బుక్ చేసుకున్నారో వాళ్ళ అందరి అపాయింట్మెంట్స్ని అయితే క్యాన్సిల్ చేశామని చెప్పేసి ఈ పోస్ట్లో అయితే మెన్షన్ చేశారు. అసలు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ వీటితో పాటు రీసెంట్గా తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ, లేదంటే అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసుకునే కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక 1 year బ్యాక్ ఏంటంటే ఒక పాత వెబ్సైట్ అయితే ఉండేది. ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకుని అయితే చాలామంది ఏజెంట్స్ త్రూ కానీ, లేదంటే బ్రోకర్స్ త్రూగా అయితే వీసా అపాయింట్మెంట్స్ అయితే బుక్ చేసుకునేవాళ్ళు. సో అది చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ కొత్త సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు, కొత్త వెబ్సైట్ని. సో ఇది తెచ్చినాక కూడా చాలా వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి సో యూఎస్ ఎంబసీ ఏదైతే ఉందో కంప్లీట్గా అసలు ఈ వెబ్సైట్ని మానిటర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఎవరైతే ఈ బాట్స్ని యూజ్ చేసుకుని అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటున్నారో సో దాని మీద మొత్తం కంప్లీట్గా అయితే మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. అసలు కంప్లీట్గా ఎందుకు ఏజెంట్స్కి ఇస్తారు, ఎందుకు ఈ బాట్స్ని యూజ్ చేసుకుని వీసా అపాయింట్మెంట్స్ అయితే బుక్ చేసుకుంటారు అనేది మాట్లాడుకుంటే, ఒక అకౌంట్కి ఓన్లీ 5 times పర్ డే మాత్రమే టైం ఉంటుందన్నమాట వెళ్ళి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అపాయింట్మెంట్ అవైలబిలిటీని చెక్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే లిమిటెడ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే అండ్ వాళ్ళ టైం ఫ్రేమ్ సరిపోకో సో చాలామంది ఏంటంటే ఈ ఏజెంట్స్ని అయితే కాంటాక్ట్ అవుతున్నారు. ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే సో వాళ్ళ దగ్గర ఉన్న బాట్స్ని యూజ్ చేసుకొని సో ఈ అపాయింట్మెంట్స్ అయితే తొందరగా బుక్ అయ్యేటట్టు అయితే చేస్తూ ఉంటారు. సో అది చాలా ఇల్లీగల్ అనమాట. ఎందుకంటే సో చాలామంది లీగల్గా వెయిట్ చేసే వాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు సో వాళ్ళ అవైలబిలిటీని అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో వాళ్ళ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి సో యూఎస్ ఎంబసీ అయితే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది దీని మీద. సో ఆ ప్రాసెస్లోనే భాగంగా ఈ 2000 అపాయింట్మెంట్స్ అయితే క్యాన్సిల్ చేసేసింది. అండ్ ఢిల్లీలో ఆల్మోస్ట్ లైక్ ఒక 30 members ఏజెంట్స్ మీద అయితే కేసులు కూడా పెట్టింది అనమాట. సో నార్మల్గా ఏంటంటే ఇది ఫ్రాడ్ కింద వస్తుంది, వీసా ఫ్రాడ్ కింద వస్తుంది. అండ్ అందుకోసమే వీళ్ళందరి మీద అయితే క్రిమినల్ కేసెస్ అయితే పెట్టారు. సో ఎవరైతే వీసా అపాయింట్మెంట్స్ కోసం వెతుకుతున్నారో, ఎవరైతే తొందరగా చేసుకుందామని అయితే చూస్తున్నారో సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి తొందరగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, కానీ ఏజెంట్స్ త్రూ అయితే అసలు వెళ్ళొద్దు. ఎవరైతే ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళైతే ఆ ప్రయత్నం అయితే ఆపేయండి. ఎందుకంటే ఒకవేళ ఏమాత్రం జరిగిందంటే మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో వాళ్ళ మీదే కాదు మీ మీద కూడా, మీ ప్రొఫైల్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీ వరకు కూడా. సో ఎవరు కూడా ఆ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి అయితే బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు, మీ ఓన్గా మీరు అయితే బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి రీసెంట్గా డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే చేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డ్రాప్ బాక్స్ ఏంటనేది మాట్లాడుకుంటే, ఫస్ట్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళి వీసా తెచ్చుకుంటారో వాళ్ళకి డ్రాప్ బాక్స్తో సంబంధం లేదు. సో ఎవరైనా ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళు వెళ్ళి బయోమెట్రిక్స్ వేయాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే సెకండ్ టైం అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే 4 years టైం ఉండేది అనమాట. వాళ్ళ ఎక్స్పైరీ డేట్ నుంచి ఆల్మోస్ట్ 4 years అయితే టైం ఉండేది, 48 months అయితే టైం ఉండేది. ఈ టైంలో ఎప్పుడైనా సరే ఇండియా వచ్చినా సరే సో వాళ్ళు ఏంటంటే ఈ డ్రాప్ బాక్స్ మెథడ్ని యూజ్ చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండానే వాళ్ళ వీసాని రెన్యూవల్ చేసుకునేవాళ్ళు. బట్ ఈ కొత్త రూల్ ఏంటనేది అంటే సో ఆ 48 monthsని 12 monthsకే తగ్గించేసింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే యూఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే సో మళ్ళీ ఇండియాకి వెళ్ళినప్పుడు సో మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి. సో ఈ రూల్ అయితే చాలామందిని అయితే ఇబ్బంది పెట్టేసింది. బేసిక్గా ఇది ఏంటంటే కోవిడ్ ముందు కూడా ఇలానే ఉండేది. బట్ కోవిడ్ టైంలో ఏంటంటే ఈ అపాయింట్మెంట్స్ సరిపోక లిమిటెడ్ స్టాఫ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ 48 monthsకి అయితే ఎక్స్టెండ్ చేసింది. సో ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి అండ్ ఇండియాలో కొత్త ఎంబసీ వచ్చింది, కొంచెం స్పేషియస్గా ఉందని చెప్పేసి సో ఈ కొత్తగా అయితే ఈ 48 months నుంచి అయితే 12 monthsకి అయితే తగ్గించేసింది. దీనివల్ల ఆల్మోస్ట్ యూఎస్లో ఉన్న 90% పీపుల్ సో ఇప్పుడు ఇండియా వెళ్ళాలంటే మళ్ళీ ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేయాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే ట్రావెల్ ప్లాన్స్ని అయితే ఆపేసుకుంటున్నారు. సో ఇది ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకైతే సంబంధం లేదు. ఎవరైతే రెన్యువల్ చేస్తారో H1 కానీ, L1 కానీ, F1 కానీ, లేదంటే B1 B2 విజిటర్ వీసా, టూరిస్ట్ వీసా ఎవరైతే ఉన్నారో సో అందరికీ ఈ రూల్ అయితే వర్తిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్గా నా వీసా ఈ మంత్తో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మార్చ్తో ఎక్స్పైర్ అయిపోతే సో నెక్స్ట్ 1 year వరకు నేను మళ్ళీ ఇండియా వచ్చాను అంటే సో నేనైతే రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. బట్ 1 year దాటిపోయింది అనుకోండి సో నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళి వీసా తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో విత్ ఇన్ ఆ 1 year పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇండియా వెళ్తే మాత్రం ఆ డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే ఒకవేళ మీరు ఒక వీసా నుంచి ఇంకొక వీసాకి షిఫ్ట్ అయినా సరే అలాంటప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ రూల్ అయితే వర్క్ అవ్వదు. సో స్విచ్ అయినా సరే వీసా చేంజ్ అయినా సరే ఈ రూల్ అయితే వర్తించదు అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇది సంబంధం లేదు. సెకండ్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు
అదే వీసాలో ఉంటే మాత్రమే ఈ రూల్ అయితే 1 year రూల్ అయితే వర్తిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి రీషెడ్యూలింగ్ ఆప్షన్. నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు మనం ఒకసారి ఫీ పేమెంట్ చేసి సో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే దాన్ని మనం 6 times అయితే రీషెడ్యూల్ చేసుకునే వాళ్ళం. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు మార్చికి ఒక అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి, సో ఏప్రిల్కి లేదంటే మేకి, జూన్కి, జూలైకి, ఆర్ మనకి జూలైలో దొరికింది అనుకోండి, ముందుకు తెచ్చుకోవాలన్నా సరే అట్లా 6 times అయితే మనము రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ రీసెంట్గా ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. సో ఓన్లీ 1 time మాత్రమే మనం రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది చాలా మందికి అయితే ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాక ఓన్లీ 1 time మాత్రమే రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంది అంటే సో కొంతమందికి ఏంటంటే ఈ ట్రావెల్ ప్లాన్స్ వల్ల లేదంటే సమ్ ఫీజిబిలిటీ లేకపోవడం వల్ల సో చాలా మంది అయితే రీషెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు ఉన్న 6 times ఏదైతే ఉందో అది బాగానే వర్క్ అయ్యేది, చాలా మంది అయితే దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు 1 time మాత్రమే ఉంది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఫస్ట్ టైం కూడా వాళ్ళు యూజ్ చేసుకోకపోతే మళ్ళీ కంప్లీట్గా ఈ 15,000 ఏదైతే వీసా ఫీ పేమెంట్ ఉందో సో అది కంప్లీట్గా మళ్ళీ పే చేసి మళ్ళీ కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక రూలు. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేటప్పటికి ఏదైతే చేంజ్ చేశారో సో మనం ఏంటంటే మనకి డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ రూల్ ఉంది కదా. సో మనకు ఒక దగ్గర అపాయింట్మెంట్ దొరికింది అనుకోండి, ఫర్ సపోజ్ నాకు హైదరాబాద్లో దొరికింది అనుకోండి, సో నేను ఆ టైంలో లేను, హైదరాబాద్లో లేను, బట్ నేను ఏంటంటే ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఉన్నాను అనుకోండి, సో నేను అక్కడ కూడా డ్రాప్ బాక్స్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ రీషెడ్యూల్ ఆప్షన్ చేసుకునే కాకుండా సో ఎక్కడైతే ఉన్నామో అక్కడ నుంచి అయితే మనం డ్రాప్ బాక్స్ని అయితే డెలివరీ చేసుకోవచ్చు. సో ఒక 800 రూపీస్ ఎంతో ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేసేసి మనం మళ్ళీ దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మందికి అయితే బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు సో మనం లైక్ మనకి ఢిల్లీలో కానీ ముంబైలో కానీ అవైలబుల్ అయింది అనుకోండి, దొరికింది అనుకోండి అపాయింట్మెంట్, బట్ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, సో మనం హైదరాబాద్లోని మాత్రమే మనం డ్రాప్ బాక్స్ అయితే చేసుకోవచ్చు. ఆ 800 రూపీస్ కూడా ఎందుకు అంటే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. మనం ఎక్కడైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామో అక్కడ వరకు మన డాక్యుమెంట్స్ని కొరియర్ చేస్తారు కాబట్టి సో ఆ కొరియర్ ఛార్జెస్ అయితే మన మీద అయితే వేస్తున్నారు. సో చాలా మందికి ఇదైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే లైక్ ఈ అపాయింట్మెంట్స్ దొరకడం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ కాబట్టి సో ఎక్కడ దొరికినా సరే మనకు సంబంధం లేదు, ఒక అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకుందాం. సో ఈ రూల్ ఉంది కాబట్టి మనం ఎక్కడైనా డ్రాప్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇది కూడా తీసుకొచ్చింది అనమాట. సో ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. మిగతా 2 ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బ్యాడ్ థింగ్స్ అనే చెప్పాలి. సో ఇది గైస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.